హలో ఎవరోన్. ఇవాటి వీడియోలో ఏంటంటే మీరు తమిళ చూస్తే అర్థమై ఉంటుంది. మీరైతే కియా సైరోస్ రివ్యూ అయితే చూడబోతున్నారు ఈ వీడియోలో. సో మనం ఏంటంటే కియా రివ్యూ ఈ సైరోస్ది లోపల ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటి ఇదంతా అయితే మనం మాడుకుందాం ఈ వీడియోలో క్లియర్గా. అదేంటంటే మనకి 22 lakhs అయితే అవుతుందన్నమాట. ఇది మనం చూసుకుంటే ఆన్ రోడ్ వచ్చేసి మనకి డీజిల్ 24 వరకు కూడా అవుతుంది. సో నేను ఎక్స్ షోరూమ్ చెప్పా 21 lakh చేంజ్ అయితే అవుతుంది ఎక్స్ షోరూమ్ మనకి డీజిల్ వేరియంట్ టాప్ ఎండ్ తీసుకుంటే. సో మనమైతే ఇప్పుడు క్లియర్గా దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అసలు ఈ 22 lakhsకి ఇది వర్తా కాదా, అసలు ఈ కార్ ఎందుకు తీసుకోవాలి, ఇదంతా అయితే మనం క్లియర్గా అయితే మాడుకుందాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ సైరోస్ది మనం క్విక్ ఓవ్యూ అయితే చూసేద్దాం. ఈ సైడ్లో అయితే రాస్తున్నా చూడండి, ఈ కార్ వీల్ బేస్ ఇంకా దీని గ్రౌండ్ క్లియరెన్స్ అంతా ఇవన్నీ అయితే నేను ఈ సైడ్ని అయితే రాస్తాను. ఈ కార్ డైమెన్షన్స్ ఏంటి మొత్తం అయితే రాస్తాను చూడండి. మీకు ఈ కార్ మోడల్ ఎలా అనిపించింది కింద కామెంట్స్లో అయితే రాయండి. చూడడానికి దీని లుక్స్ ఎలా ఉన్నాయండి ఇవన్నీ అయితే నాకు కింద కామెంట్స్లో అయితే రాయండి. నా ఒపీనియన్ కూడా నేను లాస్ట్లో అయితే చెప్తాను, వీడియో లాస్ట్లో ఈ కార్ ఎలా కనిపిస్తుందో. దీనికి నేను మెయిన్గా నోటీస్ చేసింది ఏంటంటే ఈ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి కదా సైడ్స్, అవి చూస్తే మనకి సైడ్కి అయితే వచ్చాయన్నమాట. సో మనకి కారు ఎక్కువ డ్యామేజ్ అయ్యేది ఆ సైడ్స్లో. సో వీళ్ళైతే ఆ ఎల్ఈడీనే సైడ్కి ఇచ్చారు. దీని అవుట్ సైడ్ లుక్ చూసుకుంటే దీనికి 360 degrees కెమెరాస్ అయితే ఉంటాయి అనమాట. ఇంకా దీనిలో లెవెల్ 2 ADAS కూడా ఉంటుంది. అది కూడా మనకి హై ఎండ్లో 22 లక్షలు పెడితే మనకి లెవెల్ 2 ADAS అయితే వస్తుంది. సో ఇదొక మెయిన్ ఫ్యూచర్. సో ఫస్ట్ అయితే దీన్ని బూట్ అయితే ఓపెన్ చేద్దాం. దీని బూట్ స్పేస్ వచ్చేసి 465 లీటర్స్ అయితే ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. కాకపోతే కొంచెం లిఫ్ట్ చేసి అయితే పెట్టాలి, ఎందుకంటే ఆ ఎడ్జ్ కొంచెం పైకి అయితే ఉంది కదా. సో దానివల్ల కొంచెం లిఫ్ట్ చేసి అయితే పెట్టాలి. దీనికి క్లోజ్ చేయడానికి ఎలాంటి బటన్ అయితే ఏం లేదు, నార్మల్గా మనమే క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ డోర్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. మీకు చూపించేది ఇప్పుడు మనకి సెకండ్ వేరియంట్ అనమాట, థర్డ్ వేరియంట్ ఇది. సో మనకు వచ్చేసి లెదర్ ఫినిష్ అయితే ఏం కనపడదు, ఓన్లీ టాప్ ఎండ్లోనే మనకి లెదర్ ఫినిష్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఈ స్టీరింగ్ వీల్ కానీ ఇవన్నీ కూడా సేమ్ చూడడానికి ఒకలానే ఉంటాయి. సేమ్ 16-inch డిస్ప్లే అయితే ఇస్తున్నారు అనమాట. మనకి బేస్ నుంచే 16-inch డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. దీనిలో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇంకా మనకి చూసుకుంటే ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. లోపల చూడడానికి కూడా చాలా కొంచెం ప్రీమియంగా అయితే ఉంటుంది అనమాట మనకి కార్ అయితే. బయట నుంచి అయితే అంత ఉండదు, కానీ లోపల కూర్చున్నప్పుడు మాత్రం మనకి కొంచెం ప్రీమియంనెస్ అయితే కనపడుద్ది. ఇంకా ఇప్పుడు దీని గ్లో బాక్స్ అయితే చూద్దాం. దీనిలో కూలింగ్ గ్లో బాక్స్ అలాంటివి అయితే ఏం లేవు, కానీ నార్మల్ గ్లో బాక్స్ అయితే ఉంది. ఇక్కడ కొంచెం ఫోన్ పెట్టుకోవడానికి చిన్న ప్లేస్ కూడా ఉంది. సో ఈ టచ్ స్క్రీన్ కంప్లీట్ కాకుండా కొంచెం బటన్స్ కూడా ఇచ్చారనమాట. సో అది కూడా కొంచెం బాగా అనిపిస్తుంది. ఇంకా దీనిలో పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది అనమాట. అది కూడా వచ్చేసి మనకి థర్డ్ వేరియంట్లో అయితేనే పానోరామిక్ సన్ రూఫ్ ఉంటుంది, లేదంటే నార్మల్ అట్లో కూడా సన్ రూఫ్స్ ఉంటాయి, కానీ పానోరామిక్ అయితే ఉండదు. ఇక్కడ వచ్చేసి మనకి స్పెట్స్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. సో ఇదన్నమాట. ఈ ఫ్రంట్ ఎటువంటి మిర్రర్ అయితే ఉండదు. అటు సైడ్ వచ్చేసి మనకు ఒక ప్యాసింజర్ మిర్రర్ ఒకటి ఉంటుంది. లైట్ అయితే ఏం లేదు దీనికి. ఇంకా దీనిలో చెప్పుకోదాక ఫ్యూచర్స్ అయితే ఏం లేవు అనమాట. లో ఎండ్లో మనకి థర్డ్ వేరియంట్ కానీ ఫోర్త్ వేరియంట్ కానీ. సో మెయిన్గా నేను ఏం ఫీల్ అయ్యా అంటే దీని సిట్టింగ్ కంఫర్ట్ అని చెప్పుకోవాలి. మనకి ఫ్రంట్ సీట్ కానీ బ్యాక్ సీట్ కానీ ప్యాసింజర్ సీట్ కానీ ఎక్కడ చూసుకున్నా సరే మనకి ఈ సిట్టింగ్ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంది. ఈవెన్ బ్యాక్ సీట్స్ కూడా మనకి రిక్లైన్ అయితే అవుతాయి అనమాట. సో దీనిలో వచ్చేసి మనకి మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, అదే హై ఎండ్కి వెళ్తే మనకి ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది, ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. దీనిలో అలాంటి వెంటిలేటెడ్ సీట్స్ ఇలాంటివి కూడా ఏం రావు, ఓన్లీ మనకి హై ఎండ్లోనే వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తాయి. ఇంకా రేర్ విషయానికి వస్తే మాత్రం రేర్లో మనకి 2 USB Type-C పోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇంకా 2 AC వెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకి లెదర్ సీట్ అలాంటివి ఏమి ఉండవు ఈ బేస్ వేరియంట్లో. అదే మనం హై ఎండ్కి వెళ్తే మాత్రం లెదర్ సీట్స్ ఇవన్నీ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు చూపిస్తా చూడండి, మనకి బ్యాక్ సీట్ రిక్లైన్ అయి కూర్చోవచ్చు అనమాట. దీనిలో మరీ ఎక్కువ రిక్లైన్ అయితే అవ్వదు, కానీ కొంచెం రిక్లైన్ అయితే అవుద్ది. బ్యాక్ సీట్స్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉంటాయి అనమాట మనకి హై ఎండ్లో చూసుకుంటే. సో మొత్తం ఫుల్ కంప్లీట్ రాదు, కింద కొంచెం అండర్ థైకి ఇంకా కొంచెం పైకి అయితే వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్ నుంచి. సో నార్మల్ అయితే ఇలా ఉంటుంది, రిక్లైన్ చేస్తే ఇందాక మీరు చూసారు కదా అలా వెనక్కి అయితే ఉంటుంది. ఇంకా దీని ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇది డీజిల్లో వచ్చేసి 1500cc అయితే ఉంటుంది. అదే మనం పెట్రోల్లో చూసుకుంటే 998cc అయితే ఉంటుంది అనమాట. 3 cylinder ఇంజన్తో అయితే వస్తుంది మనకి. దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 118 bhp అయితే ఉంటుంది. దీని మ్యాక్స్ టార్క్ వచ్చేసి 172 Nm అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే దీన్ని టెస్ట్ రైడ్కి అయితే తీసుకుని వెళ్ళిపోయాం. మనకి ఆటోమేటిక్ అయితే ఇచ్చారు. నేను మాన్యువల్ అయితే అడిగా కానీ మాన్యువల్ లేదన్నారు. సో ఇప్పుడైతే చూడొచ్చు మనకి పానోరామిక్ సన్ రూఫ్ ఎంత
స్పేషియస్‌గా ఎంత వైడ్‌గా ఉందో చూడండి. అసలు చాలా మ్యాసివ్‌గా అయితే ఉంది ఈ పానోరామిక్ సన్‌రూఫ్ అయితే. సో, మనకేంటంటే ఈ పెట్రోల్ వేరియంట్ వచ్చేసి మనకి 16 అలా చెప్తున్నారు గానీ మనకి 12, 13 అలా వస్తదంటున్నారు. సో, మనం పెట్రోల్ గురించి అయితే కొంచెం ఆలోచించాలి. ఇది 1000 సీసీ అయినా సరే మనకు కొంచెం మైలేజ్ అయితే కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. ఈ ఆటోమేటిక్ డీజిల్ కూడా గేర్ బాక్స్ ఇవన్నీ కూడా చాలా స్మూత్‌గా అయితే షిఫ్ట్ అవుతున్నాయి. గేర్స్ ఇవన్నీ కూడా చాలా స్మూత్‌గా అయితే ఉంది. మనకి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇలా సిటీలో అయితే మాత్రం ఈ కార్‌దైతే. ఇంకా మనకి మాన్యువల్ ఉండే ఫన్ అయితే మాత్రం ఈ ఏఎంటీలో అయితే మనం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. సో, అలా ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం అది మన మిస్టేక్ అయితే అవుద్ది. సో, దీనిలో ఇంకా నాకు అనిపించిన ఫ్యూచర్ ఏమన్నా ఉందంటే 360 డిగ్రీస్ కెమెరాస్ అనమాట. సో, మనం ఎటు సైడ్‌కి టర్న్ చేసినా సైడ్‌లో ఏమన్నా మనకి కార్‌కి టచ్ అవుతున్నా ఏదన్నా మన సైడ్‌కొచ్చినా సరే 360 డిగ్రీస్ కెమెరాస్ అయితే ఆన్ అయిపోతాయి. మన స్క్రీన్‌లో అయితే క్లియర్‌గా కనపడుద్ది. కారు ఏ ఎడ్జ్‌లో ఉంది ఏంటి అన్నది మనకు క్లియర్‌గా అయితే కార్ అయితే కనపడుద్దనమాట. సో, మనకి బిగినర్స్ కూడా చాలా ఈజీగా అయితే రైడ్ చేయొచ్చు ఇది ట్రాఫిక్‌లో గానీ, లేదంటే మీరు ఎక్కడికైనా ఎళ్ళినా సరే పార్కింగ్ అప్పుడు ఇబ్బందైనా చాలా క్లియర్‌గా అయితే కనపడుద్ది దీనిలో. సో, అదొకటి నాకు చాలా అనిపించింది. ఇంకా దీనిలో అడాస్ ఫ్యూచర్ కూడా ఉంది కదా! సో, అది కూడా నేను టెస్ట్ చేశా. సో, చాలా అయితే వర్క్ అవుతుంది అడాస్ కూడా. మనకి ఆటోమేటిక్‌గా బ్రేక్ ఏసుకుంటుంది ఫ్రంట్. కార్‌ని బట్టి మనకి స్పీడ్ కూడా ఫాలో అవుతుంది. సో, అన్నీ ఎవ్రీథింగ్ మనకు చాలా వర్క్ అయితే అవుతుందిది. ఇంకా మెయిన్‌గా మనకి సిట్టింగ్ కంఫర్ట్, ఇంకా రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ అయితే దీనిలో చాలా బాగున్నాయి. మనకైతే ప్రీమియం ఫీల్ అయితే వస్తది డెఫినెట్‌లీ. కానీ బయట నుంచి చూడడానికి మాత్రం లుక్ అంత ఇదిగా లేదు గానీ, లోపల మాత్రం చాలా ప్రీమియం అయితే ఉంది. అది కూడా హై ఎండ్‌లోనే. ఈ లెదర్ ఫినిషింగ్ ఇదంతా కూడా హై ఎండ్‌లోనే ఉంటది. మనకి మిడ్ వేరియంట్ గానీ, బేసిక్ గానీ తీసుకుంటే మీకు ఎలాంటి ఫీల్ అయితే ఏం రాదు. నార్మల్ అంతా ప్లాస్టిక్ లానే అనిపిస్తది. సో, హై ఎండ్‌లో వచ్చేసి మనకి 22 లక్షలు పడితే ప్రీమియం ఫీల్ వస్తది. ఇందులో సౌండ్ కూడా చూసారు కదా ఎలా వస్తుందో. మీకు ఫైనల్‌గా కార్ ఎలా అనిపించింది మీకే వదిలేస్తున్న చాయిస్ అయితే. దీనిలో మీరు 22 లక్షలు పడితే వచ్చే ఫ్యూచర్స్ ఏంటంటే ఓన్లీ లెవెల్ 2 అడాస్ వస్తది. ఇంకా మీకు లోపల ఇంటీరియర్ ఇదంతా కూడా కొంచెం ప్రీమియం ఫీల్ అయితే వస్తదనమాట. సో, అంతకు మించి దీనిలో ఫ్యూచర్స్ అయితే ఏం లేవు. కొత్తగా వచ్చిన ఫ్యూచర్స్ అయితే ఏం లేవు. కార్ లుక్స్ మీకు నచ్చితే మాత్రం ఒకసారి టెస్ట్ రైడ్‌కి అయితే వెళ్ళండి. దీని ఇంటీరియర్ ఇంకా ప్రీమియంనెస్ అయితే మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. ఇదన్నమాట ఈ కార్ రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది ఈ కార్ కింద కామెంట్స్లో అయితే చెప్పండి. నాకైతే ఈ కార్ అంత వాల్యూ ఫర్ మనీలా అయితే అనిపించలేదు. ఎక్కువ టెక్ లోడెడ్ ఫ్యూచర్స్తో ఉంది కానీ ఇంజన్ పరంగా కొంచెం బిల్డ్ క్వాలిటీ కొంచెం లుక్స్ కూడా నాకు ఎందుకో అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. 22 lakhs పెడితే మనకి ఆల్మోస్ట్ ఆల్ క్రీటా హై అండ్ ఆ రేంజ్కి అయితే మనం వెళ్ళొచ్చు. సో, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదా. సో, నేనైతే ఈ వీడియోలో ఈ కార్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చా అనుకుంటున్నా. ఇన్ కేస్ నేను ఏమైనా ఇవ్వకపోతే ఏమైనా వదిలేస్తే అవైతే మీరు కింద కామెంట్స్లో అయితే అడగండి. నేనైతే మీకు కంపల్సరీ క్లియర్ అయితే చేస్తాను అనమాట మీ డౌట్స్ అయితే. సో, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేస్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ నౌ.